విలీనం చేస్తూ జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించి నగరంలో సమ్మిళిత మరియు సమాన అభివృద్ధిని సాధించే దిశగా మన ప్రభుత్వం జిహెచ్ఎంసీని కొత్త డివిజన్లు మరియు బ్లాకులతో కూడిన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మరియు మల్కాజ్గిరి అనే 3 నగరపాలక సంస్థలుగా విభజించింది. అనేక పాలనాపరమైన సంస్కరణలతో పాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం సమర్థులైన అధికారుల్ని నియమించడం జరిగింది. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, స్థానిక స్థాయిలో జవాబుదారీతనం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పౌరులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సంస్థ, హైడ్రా వంటి సంస్థలన్నింటినీ సమన్వయపరిచే ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి తగిన చట్ట సవరణ చేయాలని నిర్ణయించాం. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ గురించి హైదరాబాద్ మహానగర ప్రాంతంలోని పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయటం కోసం ఈ ప్రాంత పోలీస్ వ్యవస్థ పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అనే 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించాము. హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి నిజాం పాలకుల వరకు ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తుంది. అదే 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ ఫ్యూచర్ సిటీ. రేడియల్ రోడ్ల నిర్మాణం ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకి అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక పరీక్షా పత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ నవ్వుల పాలైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించి నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి ఇప్పటి వరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాల్ని అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ సహాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. వారికి అదనంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించాం. వారిలో 20 మంది
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్ర యువత తమ సత్తాను చాటి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టటం ఇక్కడ జీవించటం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది, సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు